రాష్ట్రంలో జరుగుతున్న కులగణనకు ప్రజలంతా సహకరిస్తున్నారని, బీసీలు రాజకీయంగా ఎదగడం కోసమే ఈ సర్వే అని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చిన్న కులాల వారు చట్టసభల్లోకి వెళ్లాలన్నారు. జిల్లాలో ఈ నెల 27 వరకు పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. బీసీల్లో కొన్ని కులాలను కలపాలని తమకు వినతులు వచ్చినట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగే బీసీ అట్రాసిటీ రావాలని బీసీ కమిషన్ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ముదిరాజులు బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలని, కురుమలకు అనేది కాస్ట్ సర్టిఫికెట్ లో ఇవ్వడంలో ఇబ్బంది జరుగుతుందని కుర్మ కులం వారు చెప్పడం జరిగింది. సమీకృత మాంసాభివృద్ధి కేంద్రం అనేది ఖమ్మంలో గతంలో ఏర్పాటు చేయడానికి ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినా కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని మాట చెప్పడం జరిగింది. దానికి గాను మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ కూడా ఉన్న యంత్రాంగం అనేది ఏ విధంగా ఫర్దర్ ప్రొసీడ్ కావాలో ఆ విధంగా ప్రయత్నం చేయాలని మనం చేస్తా ఉన్నాం. బీసీ కులాల పరిరక్షణకు బీసీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకురావాలని కోరడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇక్కడనే ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కుల బహిష్కరణ చేయడం జరిగింది అన్నమాట, గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. కానీ యాక్చువల్ గా వాళ్ళని అప్పుడే అది ఎప్పుడు జరిగిందంటే 4 సంవత్సరాల క్రితం జరిగింది అన్నమాట జరిగింది. వేరే డిస్ట్రిక్ట్స్ లో మాత్రం ఈ ప్రస్తుతం కూడా అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానిపై కూడా కలెక్టర్స్ ఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మేము ఆల్రెడీ కూడా చూడడం జరిగింది. సో ఈ విషయంలో అనేది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి మేము కోరడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఖమ్మం నుండి వచ్చిన మిత్రుల్లో వారు అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఖమ్మంలో బీసీల సంఖ్య ఎంత ఉంది, అయినా కానీ బీసీల సంఖ్య ఖమ్మంలో అధికంగా ఉన్నా కానీ రాజకీయంగా బీసీలకు రాజకీయంగా అన్యాయం